కేక్ తెచ్చిన విషయం కానీ ఇలా సెలబ్రేట్ చేసిన విషయం మా ఆయనకి 1% కూడా తెలియదు. సో ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టైం వచ్చేసి 5 to 12 అవుతుంది. ఫస్ట్ టైం ఇట్లా వాళ్ళ డాడీకి వీక్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. డాడీకి పడుకుంటున్నాడు, ఇంకా లేచినాక సర్ప్రైజ్ చేస్తాడు, అంతా షాక్ అవుతాడు. మా శ్రయ అండ్ దైవిక్ పడుకోకుండా వెయిట్ చేస్తారు. ఎలా వచ్చింది మ్యారేజ్ అయిన ఎన్ని ఇయర్స్లో నా హస్బెండ్ బర్త్డేకి మేము ఇలా సర్ప్రైజ్ చేయడం, కేక్ కటింగ్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఇట్లా పిల్లలతోని చేపియాలని అనుకున్నా. అందుకోసం ఇంకా నైట్ 12 వరకు మేము మేల్కొనే ఉన్నాము. మోస్ట్లీ మాకు 1-2 అవుతుంది నిద్రపోయేసరికి. కానీ ఆ రోజు ఎందుకో మా హస్బెండ్ త్వరగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా మేమేం చేస్తున్నామంటే అలా ఇలా డైవర్ట్ చేస్తూ ఉన్నా. నేనైతే కేక్ ఆర్డర్ చేశాను. కేక్ నాకు ఈవినింగే వచ్చేసింది. నేను ఈ షేప్, ఈ ప్యాటర్న్ కావాలి అని కేక్ అయితే కస్టమైజ్ చేయించి ర్యాపిడో చేయించేసుకున్నా. సో కేక్ రెడీ. కేక్ తీసుకొచ్చిన విషయం కానీ అసలు మా హస్బెండ్కి ఎలాంటి క్లూ లేదు. నేను ఏం సర్ప్రైజ్ ఇచ్చానన్నది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. వెరీ సింపుల్ అండ్ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్, అంటే మా పిల్లల సైడ్ నుంచి. బేసిక్గా పిల్లలకు కూడా బాగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఇలా ఏదైనా చేయడానికి. మేము ఎలా అంటే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం 12 ఎప్పుడు అవుతుందా అనేసి. రెగ్యులర్గా మాకు 10 ఆ టైం వరకు మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు పడుకోవడానికి. ఇంకా మా పిల్లల్ని పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాడు మా హస్బెండ్. ఇంకా అలా కాకుండా నేను మేనేజ్ చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు సడన్గా పడుకుంటే ఈ సెలబ్రేషన్స్లో వాళ్ళు ఇంక్లూడ్ అవ్వకుండా ఉంటుంది. సో నాకు అది ఇష్టం లేదు. ఇంకా అందరం ఉండాలి ఈ సెలబ్రేషన్లో అనేసి ఇంకా మా దైవికి అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఇంకా మేము 12కి మా హస్బెండ్ పడుకున్నోడిని లేపి విష్ అయితే చేసాము. విష్ చేయగానే ఇంకా మా దైవికి అయితే చెప్పేశాడు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని వాళ్ళ డాడీకి చెప్పేసి కేక్ కట్టింగ్ ఉంది అని చెప్పేశాడు. నేను చెప్పొద్దు అని చెప్పేశాడు. ఇంకా పిల్లలకి తెలియదు కదా. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి చూసి అసలు ఆయన ఏం అంటే నార్మల్గానే ఎక్స్ప్రెస్ చేయడు ఏం ఎమోషన్స్ని. సో ఆయన అయితే ఇన్బిల్ట్లో లోపల అయితే హ్యాపీగా ఉన్నాడు. అదైతే మాకు అర్థమైపోయింది. అది దాన్ని కాదు. కేక్ అయితే పింట్రెస్ట్లో చూసి కస్టమైజ్ చేయించా. కంప్లీట్ చాక్లెట్ కేక్. ఇంకా కేక్ చూసి కూడా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది అని అయితే మా హస్బెండ్ అన్నారు. ఇంకా మా దైవికి కూడా బాగా నచ్చింది చూడగానే. ఇంకా మాకు ఇది పాపర్ ఉంటుంది కదా, సో నేను అది మేము ఇప్పటి వరకు ఏ సెలబ్రేషన్స్లో మా హస్బెండ్ తీసుకొని రాడు. సో నేనైతే ఇది ఈసారి ఆర్డర్ చేశాను, లైక్ చూద్దాము అనేసి. నాకు అది ఎలా ట్విస్ట్ చేస్తే ఎలా పాప్ అవుతుందో నాకు తెలీదు. సో అందుకే మా హస్బెండ్ని అడుగుతా ఉన్నా. ఆయన బర్త్డేకి నేనే అడుగుతున్నా.
కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయాక నేనైతే ఏ విషయం చెప్పలేదు, లైక్ ఇట్లా సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నా అన్న విషయం మా దేవికి చెప్పలేదు. బికాజ్ నేను వాడికి చెప్పగానే ఖచ్చితంగా వాడు వాళ్ళ డాడీకి అయితే ఎక్స్ప్రెస్ చేసేస్తాడు. సో అది మిస్ అవ్వద్దు, అంటే ఆయనకి ఏం తెలియకుండా ఉండాలి అన్నది నా కాన్సెప్ట్. సో అందుకోసం ఏం చెప్పకుండా నేనైతే దేవికి ఒక కవర్లో వేసి ఇచ్చేసరికి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చాడు. ఇంకా అది ఓపెన్ చేసి చూడగానే ఇంకా వాచ్ అయితే ఇచ్చాను నేను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో 5 minutesలో వచ్చేస్తుంది కదా, సో అది మా ఇంటికి నియర్ బై ఉంటుంది ఫ్లిప్కార్ట్ది డెలివరీది. సో అందుకే ఇంకా నాకు తొందరగా వచ్చేస్తుంది అనేసి ఇలా ఒక కోట్ రాసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాము. ఐ లవ్ యూ డాడ్ సో మచ్ అనేసి హ్యాపీ బర్త్డే విష్ అయితే పెట్టేశాను దానిపైన. ఇది అంతా ప్లాన్. ఇంకా పిల్లలు పడుకున్నప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇవంతా సెటప్ అయితే చేసుకున్నా. కానీ ప్రాపర్ వేసాక ఇల్లంతా గందరగోళంగా అయిపోయింది. అంతా పేపర్స్ అన్ని కలర్ పేపర్స్ అన్నీ వచ్చేసాయి. సో నైట్ అంతా క్లీన్ చేసేసుకుందాము. మళ్ళీ మార్నింగ్ నేను పూజ చేసుకోవాలి, మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే డబల్ పని అయిపోతుంది. సో అందుకోసం నైటే మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకున్నా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే బర్త్డే రోజు మార్నింగ్ అందరం మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ అయితే చేసేసిన. ఇంకా మెయిన్గా మనకి బర్త్డేస్ కానీ ఇలాంటి స్పెషల్ అకేషన్స్ టైంలో అయితే పూజ అయితే కంపల్సరీగా చేస్తాను నేను. ఇంకా పిల్లలిద్దరు కూడా మంచిగా ట్విన్నింగ్ డ్రెస్సెస్ అయితే వేసాను. ఇంకా మా హస్బెండ్ షాపింగ్ వీడియో చూసారు కదా, అందులోంచి ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ అయితే వేసేసుకున్నారు. ఇంకా నేనైతే వెరీ సింపుల్గా పాయసం అయితే చేశాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేది ఉంది. సో అందుకోసం మార్నింగ్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇవన్నిటి వల్ల నాకు వేరే స్పెషల్స్ చేసే అంత పాసిబిలిటీ లేకుండే. సో అలా సింపుల్గా అయితే చేశాను. ఎలా ఉంది? ఇటు పోతాడు మన తినిపిస్తాడు. అంటే గుడికి వెళ్తున్నాము. ఏ తిండ్రా అదే డాడీ అంత ప్రేమగా తినబెట్టాడు. గుడ్డు బాయ్ ఎంత పాడుకోవాలి. మనము గుడికి వెళ్తలేము. నువ్వు రావట్లేదు, మేము వెళ్తున్నాం. తమ్ముడు, డాడీ, నేను ముగ్గురం వెళ్తాం. నువ్వు కాదు. ఇంకా ఏం చేస్తున్నారు మీరు? హ్యాపీ బర్త్డే టు యు. చాలు చాలు. ఇంకా ఎట్లా వచ్చింది 64
చెప్పా ఒకటి టెంపుల్ అనిపిస్తుంది. తాగు ఇటు చూడు శ్రేయా పా. చల్లగా శ్రేయా తిననే తినడు త్రయాక్షు వాయిస్ అంతా డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోయింది బిడ్డ. గవి ఏం తింటావు, ఏం చేయాలి చెప్పు. ఇది చూడు ఏం ప్రిపేర్ చేయాలి తినడానికి. ఏదో ఒకటి చేస్తాను. పప్పుచారు చేస్తా డాడీకి ఇష్టంగా. ఏం చేస్తున్నారు? నువ్వు తిండి తినవు, ఆటే ఆట కావాలి కదా. చాలా కూల్ గా ఉంది. తమ్ముడు చూడు డ్రెస్ ఇప్పేసుకుని ఎలా ఉన్నాడు. ఏంది బేట ఇదే నా తినడం, మొత్తం మూసేస్తున్నావు. ఇతను చాలా కష్టం అయిపోయింది. ఏం తింటున్నావు? ఐస్ ఏం తింటున్నావు? తినవా? ఆకలి వేయట్లేదా? ఆకలి వేయట్లేదా? ఏమైంది? అగో చూడు. అయ్యో ఇంకా ఐస్ ఉన్నాయేమో తీసుకొచ్చుకోపో. స్లోగా వెళ్ళు, జారి పడిపోతావు. ట్రయా ఎందుకు బేటా నీళ్ళలోనే ఉంటున్నావు? ట్రయాక్షు హ్యాపీ బర్త్డే చెప్పు డాడీకి. హ్యాపీ క్లాప్స్ కొట్టు. ట్రయా క్లాప్స్. కోపం అయితే మామూలుగా ఉండదు చూడు. కోపం బంగారం. త్రయాక్షు ఇక్కడ చూడు బంగారాలు. త్రయా బాయ్ బాయ్ బేటా. బాయ్ త్రయా. మా త్రయాకి అయితే ఆడిపించుకుంటూ అయితే అన్నం అయితే తినిపించేసాను. ఇంకా ఇంట్లోకి వచ్చేసి అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. వెరీ సింపుల్గా చేద్దాము అని అనుకున్నా. సో అందుకే ఇలా సింపుల్గా బగారా రైస్ అండ్ ఇది వచ్చేసి నా స్టైల్లో బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై. మోస్ట్లీ ఇలా స్పెషల్ అకేషన్స్కి వెజ్జే ఉంటుంది. సో దిస్ టైం కొంచెం డిఫరెంట్గా అంతే. మామిడికాయ చికెన్ కర్రీ అంటే కొంచెం గ్రేవీ లాగా, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అండ్ పూరి. ఇవైతే వెరీ సింపుల్ డిష్ అయితే నేను ప్రిపేర్ చేశాను. మీన్ వైల్ ఇవి కుక్ చేసేటప్పుడే నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నా. మోస్ట్లీ ఇలా కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ గిన్నెలు పడిపోవడం, క్లీన్ చేసుకోవడంకే ఒక డే అంతా కంప్లీట్ పడిపోతుంది నాకు. అంటే ఒక డే ఎందుకు పడుతుందంటే పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ చేయడం పాసిబుల్ అవ్వట్లేదు అస్సలకి. ఇంకా ఈవినింగ్ అయితే మేము బయటికి అయితే వెళ్తున్నాము. ఇంకా మండీకి వెళ్దాం అనేసి మా హస్బెండ్ అంటే, సో అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాము. హాయ్ బుక్ ఆర్డర్ చేయి, నువ్వు ఆర్డర్ చేయి. ఎక్కడికి వచ్చినావు? మండి ఇది
త్రయా నోట్లో పెట్ట. ఇంకా మా త్రయ అయితే వాకింగ్ కూడా స్టార్ట్ చేశాడు కాబట్టి ఇంకా అస్సలు ఆగట్లేడు. అండ్ అన్ని నోట్లో కూడా పెట్టేసుకుంటాడు. మళ్ళీ వాడు ఎక్కడికైనా వస్తే కూడా కొత్త ప్లేస్ అని ఫియర్ అవ్వడం, కొత్త వాళ్ళని చూస్తే ఫియర్ అవ్వడం అలా ఏం లేదు. మంచిగా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండడం, అలా ఆడుకుంటూనే ఉన్నాడు. మేము తినేటప్పుడు ఇక్కడ ఇలాగో డిస్టర్బెన్స్ అయితే చేశాడు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంక ఇద్దరు పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మాకు ఎక్కడికి వెళ్ళినా దైవిక్ మంచిగా ఆడిపిస్తాడు త్రయాని. సో అలా మా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. వెరీ స్మాల్ సెలబ్రేషన్, ఇంకా ఫ్యామిలీ మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ వెరీ సింపుల్ సెలబ్రేషన్స్ కూడా. ఇలా మా హస్బెండ్ బర్త్డే అయితే ఇలా అయితే ఎండ్ అయితే అయిపోయింది. నా వేలో బర్త్డే అంటే ఫస్ట్ టెంపుల్స్ వెళ్ళాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి, ఇంకా పీస్ఫుల్గా ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేసుకొని తినాలి, అలా సరదాగా బయటికి వెళ్ళాలి. ఇది నా బర్త్డేలో ఉండే రూల్స్ అన్నట్టు. అంటే ఇలానే నేను ఫాలో అవుతూ ఉంటా. ఇంకా మళ్ళీ ఇంటికి రాగానే యాజ్ యూజువల్ ఇంట్లో గోల స్టార్ట్ అయిపోతుంది. ఏమనకు దైవీ, వదిలేసే తమ్ముని రమ్మను రాను. ఏం